నొత్తందా ఏంది బొత్తలు నొప్పొస్తుంది ఏమొస్తా నీకు ఇక్కడే అయ్యో అయ్యో సిగ్గు లేదురా బాడుకావు నువ్వు ఏమంతోటి బొత్త వేసుకున్నావురా నువ్వు ఇజ్జత్ లేనోడా ఏమంతోటి బొత్త వేసుకున్నావురా నువ్వు ఇజ్జత్ లేనోడా ఏడే పోయినావురా బద్దలు పోయినావా చెట్ల కింద పోయినావా తుప్పలల్ల పోయినావా చెప్పురా హర్రబడరా చెప్పు చెప్పు ఇదేంటి ఏంటది బొత్త దీన్ని బొత్త అంటారు అన్నా జిట్టు తీస్తా పట్టు ఇట్లా జిట్టు తీసుకుంటా ఇట్లా కొడతా జిట్టు తీస్తాము కూడా జిట్టు తీస్తా నీకు జిట్టు పోతుందిరా నీకు జిట్టు తీస్తా పట్టు జిట్టు తీస్తా నీకు ఇట్లా జిట్టు తీసుకుంటా కొడతా బొత్తాగా కొడతా నీ బొత్త ఆడిపోవాలి ఆడికిడికి ఈ మొగోని బొత్తవుడేంద్రా నీ నోట మా అన్న ఓటు మా ఆనంద కూడా ఎవరైనా చూస్తే నా పది పోయిద్దిరా బాడుకావు పొత్తని అక్క పోటో దిగుతావు పొత్తని అక్క పోటో దిగుతావు నువ్వు ఉన్న ఒకటే నా పీకిన ఒకటే పడుకొని లేసరికి బొత్తు వచ్చినట్టు అయింది అవునా సిగ్గులేదు మళ్ళా సిగ్గులేదు జన్మ షో బాగుంది ఎవరైనా తీసుకొస్తావు మంత్రి సన్నాలు లేకపోతే చీరుతా నేను ఆడికి ఇట్లా అడ్డం చీరుతా అడ్డం పొడుగు అంత ఏంది ఏంది ఏమనిపిస్తుంది నీకు కప్పు లేకపోతే కప్పు కప్పుతే బయట పడుతుంది ఏమన్నా తిప్పితే ఎప్పుడు నీకు ఏం కాలే నీకేం కత్తారు రాలే మంచిగా ఉన్నావు షాక్ తెస్తున్నా మరి షాక్ లేవన్నా కొడాలి లేవన్నా మరి నీకు దండం పెడితేనే నాకేం తెలిసి పడుకొని లేచేసరికి పొట్టని తొక్కినట్టుంది అవునా నేను డాక్టర్కి ఎందుకని తీసుకెళ్ళే నేను తీసుకోను ఎండ నెలైనా తిప్పితే పోయే దక్కనట్లా మానవద్దు అందరు చూస్తారు లేకిలో అంత దయ్యం వదలాలి బిడ్డ నడుపు నడుపు చూస్తే చూడండి ఏం కాదు నీకేం కత్తారా అబ్బా అయితలేదే మా అయింది అయిపోయింది అయితలేదు అంటాడు మానవ లేక నడవా బొత్త వేసుకున్నావు సిగ్గు లేక ఇంకా బొత్త వేసుకోగా మానవ లేక అయితే లేదంటాడు నా మొగని బొత్త నేను ఎవరు చెప్పుకోవాలి అయ్యో దేవుడా మెల్లగా నడువు బొత్త అయితలేదండి మెల్లగనాడు అటు తీసుకుపోతున్నాను అన్ని బాగానే వస్తుందా ఎన్నేళ్ళు మగడా నీకు ఇప్పుడు దీనికి కారణం ఎవడు మగడా గుంజుకోపోతాను సిగ్గు లేక దీనికి కారణం ఎవడో నాకు తెలియాలి నువ్వు ఎట్లా బొత్త వేసుకున్నావో కూడా నాకు తెలియాలి నువ్వు మొగోనివేమో దేవుడా నేను ఎవరు చెప్పాలి దేవుడా నా ఇద్దరు వాహనం పోతుంది శ్రీమంతం చేయాలి నమ్మగడా నీకు అప్పాలు గారెలు సకినాలు కారపూసలు గిట్లా పోతా పోసి పెనంలో వేసి పెనంలో కాదు కంచుట్లు వేసి కాస్తా కాసుకుంటే నీ నోట్లో కూర్చుతా ఇట్లా కూర్చుతా అంటే ఇటు కూర్చుతా ఇటు వెళ్తుంది ఇక నీకు అప్పుడు అట్టప్పుడు నువ్వు కూడా పోవు నీకు ఇప్పుడు శ్రీమంతం చెప్తా పోవు మొగుడు పో నీకు నా మొగుడికి శ్రీమంతం చెప్తా నేను ఇక ఎవరికైనా చెప్తే నా ఇజ్జత మాన మొత్తం పోతుంది నేను ఎవరికి చెప్పుకోవాలని అర్థం అవుతలేదు నేను నిన్నటి నుంచి మొత్తుకుంటాను ఇది గుంటు గొట్టు బాపు అంటే అంత పురుగు పట్టింది మందు కొడదామే అంటే నా మాట అస్సలు ఇంటలేడు నేను తువాలన్న పట్టుకొచ్చకపోతే సద్దన్న పట్టుకొచ్చలేదు మరి ఏ కాలం ఆయే ఇది గుంటు కొట్టిన అయిపోవాయే అంత గడ్డ ఆయే నేను ఎన్ని రోజులు బట్టి మొత్తుకుంటానా గొర మొత్తుకుంటానా నోరంతా పోగా నీళ్ళ సీసన్న పట్టుకొచ్చలేదు దూపు బాగా అవుతుంది నేను అయ్యో ఎవరు అయ్యో సీస పట్టుకొస్తాను మరి నీళ్ళ సీసా చూడు మీ బావ బొత్తరా గీ మొగని కడపవుడేందే 9 నెలలు కాదే అక్క 9 నెలలు కాదే అక్క కదిలే కాలమా నా మొగలికి తెల్లారేసరికి 9 నెలల బొట్టు ఎవడు వేసిండవ్వో
అరే తమ్ముడు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు కూడుతాడు అన్నట్టు తెల్లారేసరికి మొత్తం అవ్వో ముట్టడితేడు అవ్వో పోరో తిరుగుతుంది అందులో దీనికి కారణం ఎవరు బావ మరి ఏమో చెప్పుతలేడు ముండ కొడుకు ఎంత ఎర్రినా చెప్పుతలేడు తెల్లారిసరికి అయిందంటాడు నేను ఇంత మంచిగా ఉన్నా కాదు మగడా నన్ను ఇడిసబెట్టే వాళ్ళ దగ్గర వేయను మగడా నీకేమైనా మానం అనిపిస్తుందా బావా శరం అనిపిస్తుందా దీనికంటే మీ బాధన ఎక్కువైంది నాకు అయ్యో వాడు తలకాయ ఉండవచ్చురా ఇంటికెళ్ళి కూడా తాగుతాన్నయ్యో ఇంటికెళ్ళి కూడా తాగుతాను ఏమున్నదాడా అయ్యో ఇక చూస్తాండే రాములా నీకు సిగ్గు లేదురా నాకు జ్వరం లేదురా నొప్పులు వస్తానే అంటారు తమ్ముడు ఆ డాక్టర్ పిలిపిద్దామా డెలివరీ చేద్దామా మరి డెలివరీ ఎందుకు మంత్రసాన్ని తీసుకొస్తా పని అయ్యో మగోడు కాదురా డెలివరీ ఎట్లా చేస్తాడురా ఓ బంద్ చేద్దాం చీర్పిద్దాం అడ్డం అన్న నిలవద్దా అప్పుడు మళ్ళీ ఎట్లా చేస్తాడు అడ్డం చీర్పియాలా అమ్మ వద్దే నార్మల్ డెలివరీ అయితేనే నార్మల్ డెలివరీ ఏందిరా నీ అన్నం పందులాగా నువ్వు మొగోనివిరా మొగడా ఈడ ఆట నార్మల్ డెలివరీ అవుతాడు అట్లా తప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలన్నా ఇజ్జత పోయింది మానం పోయింది ఇచ్చింది అహో తీస్తాడు మరి తింటూ పైలకి వెళ్ళి ఇస్తావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఈ మొగని కడిపోయింది అనుకుంటారు చీరుడట కొట్టుడట ఇక్కడ నార్మల్ అయితే మా తక్కువ మళ్ళీ అంటే మా నార్మల్ అయితే నార్మల్ చూసిన వాడు ఎట్లా చెప్తాడు అక్క దీనికి కారణం ఎవడో తెలియాలి వాడిని గుంజుకు రావాలి ఈయన తీసుకురావాలి 3 పువ్వులు 6 కాయలు లెక్కుంటారు వాళ్ళు తినంగా తీపాయే కడంగా కట్టరాయే గట్టినే ఉంటుంది ఏం చెప్తావు ఈ గడ్డ అలా వండి పెట్టే నీ గడ్డ మీద బుద్ధి అవుతుందో అరే తమ్మ గడ్డ కావాలట్రా పొట్టలో నొప్పి వస్తుంది అయ్యో దా తిను సొర్ర కొడతా తిను ఓ పిచ్చిదానా దాన్ని కూర వండి పెట్టమన్నానే ఇట్లా పచ్చి తినిపిమనిలే పచ్చి తింటేనే బిడ్డ మంచిగా ఉడుతుంది బా పట్టుకో నాడు 4 మూలలు కాడా పోతాడు అవి చూడు బొత్త అయిందేమో నీకు మెల్ల నడతా కదా నాడు మెల్లగా తమ్మ అయ్యో నేనే పడతట్టుంది ఇంట్లో మెల్లనాడు బావను పట్టుకోరా గాయం పట్టుకోడురా నీ పట్టుకోడు పాడు దగ్గర రాదు అటు ఇటు దొబ్బుతలేడు ఆనే నాడు మెల్లనాడు నాడు ఏమనుకుంటున్నారు బొత్తు వచ్చింది కడుపు కాదు కడిపే బొత్త లేదు మనలేదు అంత కోపం చదవడం నీకు బాగా కట్లు మారాటినావు కానీ పొట్టంతా నొప్పి వస్తుంది పక్కిట ముసల్లానే మీరే అయ్యో సీను బాగున్నావా మంచిగానే ఉన్నా గానీ నువ్వెట్లున్నావు రాజు ఏమోరా తెల్లారి లేసి చూసరికి బొత్తు వచ్చినట్టు అయింది అయ్యో వచ్చిన వారు తమ్మి సూర్య తెల్లారిసరికి బొత్త వేసుకున్నాడు మీ బావ అట్లా కాదు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పగానే మస్తు బాధపడ్డా నేను అయినా మూళ్ళకు అవుతుంది ఆయన చిత్రంగా రాదు పాడుకొని రాతే ఏం పచ్చగలేదు అక్క ఏదో ఎంతో మంది నిన్న చేసిర్రు కానీ దావకలో దొరకపోయినావు మరి వివేక్ గారు కూడా వచ్చిండు తమ్ముడు అమ్మా మీకు దండం పెడతాం ఏం మాట్లాడి చెప్పండి ఏమైంది అడిగి
ముట్టకమ్మా. లోపల వేసుకున్నావా? లోపల అట్లా కాదు, నాకు తెలియదు ఇంత బామ్మ అయింది, నాకు తెలియదు. ఇంకా భూపాలపల్లి తిరుపతి ఫోన్ చేసి వాళ్ళని మీ బావకి ఇట్లా అయింది చూడండి, మీ బావకి ఇట్లా అయిందని ఫోన్ చేసి చూడండి, మనసు దొరకపోయిందిగా. ఇక అట్టిగా ఎట్లుండని కొబ్బరి పొండాలు పట్టుకుని వచ్చిన చూసత్తా అని. సంగతి అబద్ధం ఆడుకుని చెప్పేది. రాత్రి అబద్ధానికి వెళ్ళావు. అయ్యో కోసులద్దు కుట్టడద్దు, కోసులద్దు కుట్టడద్దు, కోసులద్దు కుట్టడద్దు, కోసులద్దు. మగోడు ఎలా తీస్తాను, ఎలా చేయండి. అదే అక్క. నేను వచ్చాను, వద్దులే బాబు. పొట్ట కొయ్యాలమ్మా, నా వల్ల కాదు. అయ్యో ఉన్నట్టుంది రూపా అక్క. నువ్వు అది ఉన్నప్పుడు మంత్రసాల ఉన్నప్పుడు లపలప మొత్తుకుంటే అది ఉండదు. నువ్వు చెయ్యి మరి డెలివరీ, నువ్వు ఏ పట్టుకొస్తావో. చూసరికి ఇట్లా అడ్డం తిరుగుతున్నట్టుంది. నీ కళ్ళు మంట, గలిని కొడతావు, గలిని కొడతావింది, నీ కళ్ళు మంట, గలిని కొడతావింది. నొత్తాందా? బాగా నొత్తాందా? వెనక నొత్తాందా, ముంగట నొత్తాందా? ముందర పొట్టలు తిరిగినట్టుంది. అదే నా తమ్ముడు రమ్మందిరా మరి, ఏడ నొత్తాంది? తిరుగుతాందే ఏ పక్క? పక్కలు అన్ని చెప్పాలి దీనికి. ఇది నోరు పాడు అబ్బా. ఈ బాడకా ఎప్పుడు వస్తాడో ఏమో. ఇంకా బాగా తినుంటే కాదురా, 2-3 పట్టుకొని వచ్చిన ఊపుకుంటా. లేవే బగ్గ మీదకున్నే ఆ బందలు ఇప్పుడు మందం అయితే 2 తింటున్నా పట్టుకొచ్చిన. పాపం బావకు పుల్ల కూరుతుందట, తినబ్బా. ఏ నీకే నోరు ఊరుతుంది అన్నావుగా, ఏం కత్తి గద్దు గుట్లు పెట్టు, పెట్టు పెట్టు. కమ్మ ఉందా? గడ్డ కూర ఉండిపోయి గడ్డ అంటుతా. అయ్యో ఇది తినరాదు అంటుంది కానీ అప్పనే ఏమంటావా? ఏమన్నా చికెన్ తెమ్మంటావా మరి? చికెన్ తిన బుద్ధి అవుతుందా? గడ్డ కూర ఉంటే చికెన్ వద్దేమో. ఓ ఆంధ్ర గుర్తులు లేవన్నా? ఆంధ్ర గుర్తులు నువ్వు గడ్డ గుర్తులు సంతజం అవుతుంది. ఆంధ్ర గుర్తులు లేవన్నా? అద్దా గుత్తులు గుత్తులు ఉంటాయి చూడు గయ్యి, నల్లంగురాలు నల్లంగురాలు గుత్తులు గుత్తులు ఉంటాయి చూడు గయ్యి, నల్లంగురాలు నల్లంగురాలు. చింతకాయలు పట్టుకుంటా ఊపుకుంటా గింతే ఉంది. జర పెద్ద ఏమో గింత పడుకుది. వద్దురా వెళ్ళు. మళ్ళీ పొమ్మంటాడే అని రమ్మని మళ్ళీ అమ్మంట మాన ఉందా? ఈ చింతకాయలు చేస్తాడు అన్నావు అది. అయ్యో మా బుత్తంతే ఉన్నాయి అనుకునుగుతా అండి గిట్టి తిరిగి నన్ను. అవు బుత్తంతే ఎందుకు ఉన్నాడు? లేనే బాబాడా, అది చిన్నగా ఉందా, తిన బుద్ధి అయితే లేదా? నువ్వు పెద్ద పెద్ద గిత గిద్దదేనా? గిత గిద్దే గింత పడుకు తెస్తే మంచిగా ఉండు. అవి చూడు అటు ఇది ఎట్లా చూస్తాను నల్లికుట్లోడు. గిచ్చ చూస్తాడు చూస్తాను. ఈ కారణం ఎవరు నన్ను చూడడం వల్ల గట్ల చేస్తాడు. కాళ్ళు తప్పినవా? రామచంద్ర కడుపు కాదు ఇది, ఏదో తెల్లారేసరికి ఇట్లా అయింది నాకు. మంచిగా కట్టుకున్నావు, చలి వస్తాను చెవులల్లా. మఫ్లర్ లేదా? గిత్తు వాళ్ళ గుడ్డ కప్పుకున్నావు. మఫ్లర్ దానికి కారణం ఎవడో ఎవరికి ఎరకరా? చెప్పుతాడు ఈ నల్లికుట్లోడు. అక్కడ చూడు కుండెడు పొత్త కూర్చుంటే తనడు ఎట్లా కూర్చొని చూస్తాడు కుర్చీలో మంచిగా కాదు ఆపుకొని. ఏమైతుంది? కడుపు అంతా నొప్పి వస్తుంది. అయ్యో ఏమైంది? బాత్రూమ్ వచ్చినట్టు. అజో అజో అబ్బా కడుపులో ఏమన్నా వస్తుంది రూపా? ఏమన్నా వస్తుంది? అబ్బా రూపా పడతానే. అత్త వాళ్ళ మొత్తుకుంటాడు సిగ్గు లేకుండా. కడుపంతా సాపైంది. రూపా
ఏంది ఇక చూడు ఏం చూడంటావు అయ్యో కడుపు అంతా సాఫ్గా అయింది. అచ్చి ఏడైనావు అయితే నీకు గ్యాస్ అయిందా ఎంత గ్యాసే ఎంత గ్యాసే. మరి నాకు బొత్తయింది అన్నాడు ఇంతసేపు ఛీ, మురుగు మురుగు వాసన అయినా కూడా నేను భరించుకుంటున్నా. ఏం లొల్లే నిన్నటువంటి మీది లొల్లి పాడు కానీ అబ్బా. ఓ భార్గవ్ నిన్న నుంచి మమ్మల్ని మురుగు మురుగు వేసుకుంటే చంపినవు. నిన్న నువ్వేం తిన్నావురా? అవునే నేనేమో వంకాయ కూర ఉన్నావు, అది తింటే కడుపేం ఖరాబ్ కాదు. మరి నేను ఏం తిన్నట్టు? ఏం తిన్నావు? అవురా బామ్మరిది. అయ్యో నేను నిన్న గప్చుప్ ఇచ్చిన బావకు మరి అది గిట్లనే ఏంది ఎఫెక్ట్ పడ్డది. ఆగో బావా పానీపూరి తినిపియవా? పానీపూరా తిందా? వేడద్దు నోరు కాలుతుంది, వేడద్దు నోరు కాలుతుంది. సరే నోరు ఏం కాలద్దా. ఏ భయ్యా పానీపూరి దేదో. ఇక తీసుకో. దాలో దాలో తెలుగు ఆట కొంచెం కొంచెం ఆట. తెలుగు రాదంట. వీడి ఖర్చు బతాలు కానీ తెలుగు రాదు అట్లా. దాలో దాలో గరం గరమే మీడియం దాలు. నువ్వు నిన్న గట్టేదో పానీపూరి తినిపించినావు కదా? లే గట్లగా గట్లేం కాదు. అప్పటి నా కడుపు ఖరాబ్ అయింది. అవునా? అవునే ఇక పానీపూరి తిన్న తర్వాత నా కడుపు అంతా గడపడైంది. అవునా? గట్లెక్కడిది భార్గవ్ ఏం